మనకి ప్రీవియస్ క్లాస్లో టేలర్ సిరీస్ మెథడ్ చెప్పుకున్నాం. టేలర్ సిరీస్ మెథడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే మోడల్ ఏంటంటే పేకార్డ్స్ మెథడ్. ఈ పేకార్డ్స్ మెథడ్ ఎలా చేస్తారంటే మనకి ఇచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా dy/dx = f(x, y) అనుకుంటున్నాం కదా ఈ చాప్టర్లో. అప్పుడు ఇందులో మనకి x వాల్యూస్ x0, y వాల్యూ y0తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుని dy = f(x, y) dx అని రాసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ 1 ఫర్ ది ఇంటర్వల్ x0, x అంటే x0, x అనే ఇంటర్వల్ తీసుకుని మనకి దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. చేస్తే ఇక్కడ x0 to x dy = ఇక్కడ x0 to x f(x, y) dx. అప్పుడు ఇక్కడ dy అంటే y అవుతుంది కదా. లిమిట్స్ x0 to x = ఇక్కడ x0 to x f(x, y) dx. ఇవి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ టైప్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. y(x - y(x0) = ఇక్కడ x0 to x f(x, y) dx. అప్పుడు ఈ y(x0) అదలోకి పంపించండి. అంటే y(x) = x0 దగ్గర వచ్చే y ఏమవుతుంది y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, y) dx. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి మనకి ఏమవుతుంది అంటే y0 దగ్గర మనం తీసుకుని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చే వాల్యూ y1 అనుకోండి. y1 = y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, y0) అంటే y0 దగ్గర వచ్చే ఫస్ట్ అప్రాక్సిమేషన్ y1. దీన్ని బట్టి జనరల్గా రాస్తారనుకో y1 దగ్గర వచ్చే అప్రాక్సిమేషన్ y2, అది సెకండ్ అప్రాక్సిమేషన్. అలాగే ఎంత అప్రాక్సిమేషన్ రావాలంటే yn-1 తీసుకుని చేసినప్పుడు వచ్చేది yn. ఇది మనకి జనరల్ ఫార్ములా. కాబట్టి పేకార్డ్స్ మెథడ్ చేయమంటే మీరు యూజ్ చేయాల్సిన జనరల్ ఫార్ములా ఇది. yn = y0 ప్లస్ x0 to x f(x, y) n-1 dx. ఫస్ట్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోండి. dy/dx = f(x, y). అందులో y = y0, x = x0 జనరల్గా ఇచ్చేవే క్వశ్చన్లో. dy = ఏమవుతుంది f(x, y) dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. ఇక్కడ x0 to x dy = ఇక్కడ x0 to x f(x, y) dx. ఇక్కడ dy అంటే y అవుతుంది. లిమిట్స్ x0 to x = ఇక్కడ x0 to x f(x, y) dx. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. y(x - y(x0) = ఇక్కడ x0 to x f(x, y) dx. అంటే x ప్లస్లో మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ x ప్లస్లో చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ x యూజ్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ xని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో xలో పాలినామియల్ వస్తుంది. ఆ xలో పాలినామియల్ వచ్చిన తర్వాత అందులో మనకి yని చేంజ్ చేసుకుంటుంటాం. y0, y1, y2 ఆ xలో పాలినామియల్ ఫామ్ అవుతున్నప్పుడు అందులో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కొత్త కొత్త పాలినామియల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి xకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి ఏం చేస్తారు క్వశ్చన్లో x = 0.2 దగ్గర లేకపోతే x = 0.4 దగ్గర లేకపోతే x = 0.6 దగ్గర ఇస్తూ ఉంటాడు కదా. అంటే మనకి x కావాలి ఫార్ములా, అందుకని x కంపల్సరీ మెన్షన్ చేయండి. x0 అంటే ఇచ్చిన xలో ఇనిషియల్ వాల్యూ x0. ఆ x ఏంటంటే ఫస్ట్ x0 ఎలాగ మనకి లెక్క వేస్తారు కదా. ఇది a0 ఇచ్చాడు అనుకోండి, అంటే y(0) = 0 ఇచ్చాడు అనుకోండి. x0, y0 ఇచ్చాడు. నెక్స్ట్ మీకు కావాల్సింది x1 లేకపోతే x2, x3 ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. అంటే నెక్స్ట్ x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఇక్కడ ఇంటర్వల్ అలా చూస్ చేసుకుంటే x0, x. x0 ఏమో క్వశ్చన్లో ఇచ్చేది స్టార్టింగ్. ఇక్కడ x ఏమో ఏం ఫైండ్ అవుట్ చేయాలని తీసుకుంటామో అవి. అంటే x1, x2, x3, x4 అలా ఇచ్చే వాల్యూస్ బట్టి స్టెప్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఎన్ని xలు కావాలో అవి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి వీలుగా ఇంటర్వల్ ఎలా రాస్తారంటే x0, x అని రాస్తారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఇక్కడ x0 to x dy = ఇక్కడ x0 to x f(x, y) dx. ఇక్కడ dy అంటే y అవుతుంది. లిమిట్స్ x0 to x = ఇక్కడ x0 to x f(x, y) dx. అప్పుడు ఇది ఎంత అవుతుంది y(x - y(x0) = ఇక్కడ x0 to x f(x, y) dx. అప్పుడు ఇది అవుతుంది y(x) = y(x0) అంటే y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, y) dx. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ నుంచి ఏమవుతుంది x వచ్చే y వాల్యూ y1 = y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, y0) dx. అంటే y0 దగ్గర మనకి y1 ఫామ్ అవుతుంది, y1 దగ్గర y2 ఫామ్ అవుతుంది, అండ్ సో ఆన్ yn-1 దగ్గర yn ఫామ్ అవుతుంది. మనకు కావాల్సిన జనరల్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ పేకార్డ్స్ మెథడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. Find the approximate value of y for x =
0.1 కామా 0.2 if dy by dx equal to x plus y and y equal to 1 yet x equal to 1 using Pecker's method. Check your answer. With exact solution. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఎలా ఉన్నాయో చూడండి. గివెన్ దట్ dy by dx ఈక్వల్ టు x ప్లస్ y. అక్కడ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చి x ప్లస్ y. అలా x1 y1 ఇచ్చాడు కదా, అంటే x ఫస్ట్ వాల్యూ x0, y ఫస్ట్ వాల్యూ y0. ఇక్కడ h వచ్చి మనకి ఏం చేయమన్నాడు, y x0 వాల్యూ 1 y0 వాల్యూ 1 ఇచ్చి x ఈక్వల్ టు 0.1 దగ్గర 0.2 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. జనరల్గా టేలర్ సిరీస్ మెథడ్లో ఇక్కడ ఏం చేసేవాళ్ళు, y కంటిన్యూషన్ వాల్యూస్ ఇచ్చేవాడు. y కంటిన్యూషన్ వాల్యూస్ అంటే ఇక్కడ 1 కాబట్టి 1.1 1.2 ఇవ్వాలి. కానీ మనకి పేకార్డ్స్ మెథడ్లో హెచ్ అవసరం లేదు, హెచ్ సంబంధం ఉండదు. హెచ్ ఎక్కడ వాడడం కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, yn ఈక్వల్ టు y0 ప్లస్ x0 x f(x, yn - 1 dx) అంతే. కాబట్టి ఎక్కడ హెచ్ యూజ్ లేదు కాబట్టి దీనికి కంటిన్యూషన్ ఏమి ఇవ్వక్కర్లేదు, ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. కాబట్టి ఇక్కడ హెచ్ రాయరు. ఇక్కడ మనకి dy by dx రాశారు, x0 y0 రాశారు. టేలర్స్ అయితే హెచ్ ఉంటుంది, ఇది టేలర్స్ కాదు కాబట్టి హెచ్ ఉండదు. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే పేకార్డ్స్ ఫార్ములా రాసుకోండి. We know that Pecker's formula is yn equal to y0 plus x0 to x f of x comma yn minus 1 dx, where n equal to 1 2 3 and so on. ఇక్కడ పేకార్డ్స్ ఫార్ములా రాసుకుంటే మనకి ఏంటి, yn ఈక్వల్ టు y0 ప్లస్ x0 టు x f of x yn minus 1 dx, వేర్ n ఈక్వల్ టు 1 2 and so on n. ఇప్పుడు మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూద్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేటప్పటికి మనకి ఏం చేయాలి, ఫర్ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ n ఈక్వల్ టు 1 y1 ఈక్వల్ టు y0 ప్లస్ x0 to x f of x y0 dx. ఇక్కడ మనకి n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఈక్వల్ టు y0 ప్లస్ x0 to x f of x y0 dx. ఇప్పుడు ఇందులో మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y1 ఈక్వల్ టు y0 అంటే 1 ప్లస్ x0 వాల్యూ 1 to x f of x y0 వాల్యూ 1 dx. మనకి dy by dx అంటే f of x y కదా, కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఉంది x ప్లస్ y ఉంది. అది ఇక్కడ అప్లై చేసుకుంటే y1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 to x f of x y అంటే x ప్లస్ y కాబట్టి అది ఇక్కడ అప్లై చేస్తే x ప్లస్ 1 dx. y1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 to x f of x y అంటే x ప్లస్ y కాబట్టి x ప్లస్ 1 dx. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే దట్ ఎంప్లాయిస్ y1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 to x x ప్లస్ 1 dx కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే x 3x అంటే x²/2 లిమిట్స్ ఏమన్నాయి 1 to x ప్లస్ 1 dx అంటే x, అప్పుడు ఆటోమేటిక్గా 1 to x. ఇక్కడ మనకి y1 ఈక్వల్ టు 1 ప్లస్ x dx అంటే x²/2 లిమిట్స్ 1 to x ప్లస్ dx అంటే x అవుతుంది లిమిట్స్ 1 to x. అప్పుడు ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఈక్వల్ టు 1 ప్లస్ ముందు x సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అంటే ఎంత అవుతుంది x ప్లస్ x కాబట్టి x²/2 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² అంటే 1/2 నెక్స్ట్ ప్లస్ x మైనస్ 1 అప్పుడు ఎంత అవుతుంది 1 మైనస్ 1/2 మైనస్ 1 అంటే 1 మైనస్ 3/2 ప్లస్ x ప్లస్ x²/2. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ 1/2 అంటే మనకి మిగిలేదు -1/2 -1 అంటే -3/2. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేయండి, చేస్తే ఎంత అవుతుంది చూడండి -1/2 -1 కదా, -1 -2 -3/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే ఎంత అవుతుంది
2 మైనస్ 3 కదా, అంటే -1/2 ప్లస్ ఎక్స్ ప్లస్ x²/2 అది y1. ఇక్కడ మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చి -1/2 ప్లస్ ఎక్స్ ప్లస్ x²/2. ఇందులో మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమన్నాయి 0.1 అలాగే ఎక్స్ వాల్యూ 0.1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంతవరకు నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇది ప్రాబ్లం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఎక్స్ వాల్యూ 0 తీసుకోండి, ఇక్కడ మార్చుకోండి. y=1 అట్ x = 0. అప్పుడు x = 0 తర్వాత మనకి 0.1 0.2 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి x = 1 తీసుకుంటే 0.1 0.2 అంటే 1 కన్నా తక్కువే కదా, వెనక్కి వెళ్తున్నాం. ఫార్ములా మనకి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు కదా, అందుకని దీన్ని x ని 0 చేసుకోండి. y=1 అట్ x = 0. ఇప్పుడు x కి 0.1 0.2 ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఫార్ములా మనకి h అవసరం ఉండదు, కానీ జనరల్గా ఇచ్చిన దానికన్నా ఎక్కువ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం తప్ప వెనక్కి రాం కదా, అందుకని x ని 0 చేసుకోండి. అప్పుడు ఇక్కడ మనకి x0 0 y0 1. ఇప్పుడు మనకి పేకార్డ్స్ ఫార్ములా ఏంటి? yn = y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, yn-1 dx) వేర్ n = 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చి n = 1కి y1 ఏమవుతుంది? y0 ప్లస్ ఇక్కడ x0 to x f(x, y0 dx). అప్పుడు y1 ఎంత అవుతుంది? y0 అంటే 1 ప్లస్ ఇక్కడ x0 వాల్యూ మనకి స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ 0 0 to x f(x, y0 వాల్యూ 1 dx). అప్పుడు ఎంత అవుతుంది? 1 ప్లస్ ఇక్కడ 0 to x f(x, y) అంటే x ప్లస్ y కాబట్టి x ప్లస్ 1 dx. అప్పుడు y1 = 1 ప్లస్ ఇక్కడ x dx అంటే x²/2 లిమిట్ 0 to x ప్లస్ ఇక్కడ dx అంటే x లిమిట్ 0 to x. అప్పుడు y1 = 1 ప్లస్ x²/2 మైనస్ 0 ప్లస్ x మైనస్ 0 1 మైనస్ 0 ప్లస్ x ప్లస్ x²/2. సింప్లిఫై చేస్తే 1 ప్లస్ x ప్లస్ x²/2 వచ్చింది. ఇది అంతా ఫస్ట్ స్టెప్లోనే. ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి? 0.1 దగ్గర 0.2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. గెట్ x = 0.1 y1 = 1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2. సేమ్ అలాగే మళ్ళీ గెట్ x = 0.2 y1 = 1 ప్లస్ 0.2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ బై 2. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చే ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి అంటే 1.105 ఒకదానికి 1.22 ఒకదానికి వస్తుంది. 1.105 ఒకదానికి 1.22 ఒకదానికి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి, ఇక్కడ ఇచ్చిన కరెక్షన్ x0 చేసుకోండి. x1 ఇచ్చాడు, ప్రింటింగ్ మిస్టేక్ అది. x ప్లస్ 0 తీసుకుని y ప్లస్ 1 తీసుకుని చేయండి. ఇప్పుడు మనకి ఫార్ములా రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ చేస్తారు. అందులో x0 అంటే మనకి 0 యూజ్ చేసుకుంటాం, x ప్లస్ x y0 అంటే మనకి 1 తీసుకుని చేస్తారన్నమాట. చేసిన ఫస్ట్ పాలినామియల్ వస్తుంది. ఆ పాలినామియల్ ఒకేసారి ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. 0.1 0.2 కాబట్టి 2 తీసుకున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే ఇస్తాన్ని ఈ పాలినామియల్లో వచ్చిన అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చేద్దాం. ఇంతవరకు నోట్ చేసుకోండి. 1.105 1.22 వరకు. తర్వాత సెకండ్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కి మనకి y1 వచ్చింది, సెకండ్ అప్రాక్సిమేషన్ కి ఏం రావాలి? y2 రావాలి.
కాబట్టి y2 ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం చేస్తారు ఫర్ n ఈక్వల్ టు 2 y2 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 x f ఆఫ్ x కామా n ప్లస్ 2 రాస్తే y2 మైనస్ 1 అంటే y1 dx ఇక్కడ n ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే y2 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 x f ఆఫ్ x కామా yn మైనస్ 1 అంటే y2 మైనస్ 1 అంటే y1 dx అప్పుడు ఇది ఏమవుతుంది దట్ ఈక్వల్ టు y0 వాల్యూ మనకి 1 ప్లస్ ఇంటిగ్రల్ x0 వాల్యూ 0 అలాగే x వాల్యూ x కింద ఉంచండి f ఆఫ్ x కామా y1 అంటే ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ మొత్తం యూజ్ చేసుకోవాలి 1 ప్లస్ x స్క్వేర్ బై 2 dx ఇక్కడ మనకి y2 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫార్ములా n ప్లస్ 2 సబ్స్టిట్యూట్ అవుతుంది y2 ఈక్వల్ టు y0 ప్లస్ ఇక్కడ x0 x f ఆఫ్ x కామా y1 dx y0 అంటే మనకి క్వశ్చన్ ఇచ్చిన 1 వస్తుంది నెక్స్ట్ ఇంటిగ్రల్ x0 వాల్యూ అలాగే 0 కదా 0 టు x f ఆఫ్ x కామా y1 అంటే అక్కడ ఉన్న పోలినామియల్ 1 ప్లస్ x స్క్వేర్ బై 2 dx ఇప్పుడు ఇది f ఆఫ్ x కామా y f ఆఫ్ x కామా y అంటే మనకి ఏమొచ్చాడు x ప్లస్ y ఇప్పుడు ఇది మనకి f ఆఫ్ x కామా y టైప్ లో ఉంది కదా f ఆఫ్ x కామా y అంటే మనకి x ప్లస్ y కాబట్టి ఎంత అవుతుంది దట్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x f ఆఫ్ x కామా y అంటే మనకున్న ఫంక్షన్ x ప్లస్ y కాబట్టి ఇవి రెండు యాడ్ అవుతాయి x ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ బై 2 dx అప్పుడు ఇది ఎంత అవుతుంది 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x 1 ప్లస్ x అంటే 2x ప్లస్ x స్క్వేర్ బై 2 dx దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అంటే x 0 టు x నెక్స్ట్ 2 ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2 0 టు x నెక్స్ట్ మళ్ళీ 1 బై 2 ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే x క్యూబ్ బై 3 లిమిట్స్ 0 టు x ఇంటిగ్రేట్ చేస్తే మనకి 1 కాన్స్టెంట్ గా డాషెస్ గా ఉంటుంది ఇంటిగ్రల్ 1 dx అంటే x అవుతుంది 0 టు x ప్లస్ 2 ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2 0 టు x ప్లస్ 1 బై 2 x స్క్వేర్ dx ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 0 టు x అప్పుడు వీటిలో మనకి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాండి 1 ప్లస్ x ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ మళ్ళీ ప్లస్ 1 బై 6 x క్యూబ్ లో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x అవుతుంది కాబట్టి x క్యూబ్ బై 6 1 ప్లస్ ఇందులో లిమిట్స్ వేస్తే x ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి x స్క్వేర్ ప్లస్ 1 బై 2 ఇంటూ 3 అంటే 6 x క్యూబ్ కాబట్టి ఓవరాల్ గా మనకు వచ్చిన పోలినామియల్ ఏముంది 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 ఇప్పుడు ఇందులో మనకి ఏ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 0.1 దగ్గర 0.2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కదా అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే గెట్ x ఈక్వల్ టు 0.1 y1 ఈక్వల్ టు 1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 6 సింప్లిఫై చేసే వాల్యూ ఎంత చూడండి సేమ్ అలాగే y1 మళ్ళీ 0.2 దగ్గర చూసారనుకో గెట్ x ఈక్వల్ టు 0.2 ఇది y2 కదా అలాగే y2 ఈక్వల్ టు 1 ప్లస్ x ప్లస్ 0.2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.2 హోల్ క్యూబ్ బై 6 ఇవి కూడా సింప్లిఫై చేయండి చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తాయంటే సెకండ్ స్టెప్ వచ్చి 1.1101 1.2413 అవి మనకి సెకండ్ స్టెప్ లో y2కి వచ్చేవి ఇవి కూడా సేమ్ ఇటరేషన్స్ కొంచెం అప్రాక్సిమేట్ వాల్యూస్ వచ్చే వరకు చూసుకోవడం ముందు స్టెప్ లో వచ్చిన రెండు వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ కి దగ్గరగా ఉండేలా చూసుకోండి సేమ్ వస్తే ఆపేస్తారు ఒకవేళ సేమ్ రాలేదనుకో కంటిన్యూ చేయండి మనం కంటిన్యూ చేస్తే కొద్ది సేమ్ వచ్చేంత వరకు ఇవి చేయలేము ఎందుకంటే పోలినామియల్ పెరిగిపోతుంది కదా ఎప్పుడైతే పోలినామియల్ పెరిగిపోతుందో మనకి ఇంటిగ్రేషన్ కూడా పెరిగిపోయి వచ్చే వాల్యూస్ కూడా డెరివేషన్ ఇబ్బంది అవుతుంది అందుకని ఏం చేస్తానంటే జస్ట్ ఒక 2 స్టెప్స్ కానీ 3 స్టెప్స్ కానీ చేస్తే ఆపేస్తారు అంతే ఇంతవరకు నోట్ చేసుకోండి నెక్స్ట్ 2 స్టెప్స్ అయ్యాయి కదా స్టెప్ 3 ఫస్ట్ n ఈక్వల్ టు 1 తీసుకున్న స్టెప్ చేస్తాను నెక్స్ట్ n ఈక్వల్ టు 2 కో స్టెప్ చేస్తాను సరే n ఈక్వల్ టు 3 తీసుకున్నాను ఫర్ n ఈక్వల్ టు 3
n ఈక్వల్ టు 3కి వచ్చేటప్పటికి ఏమవుతుంది y3 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y n మైనస్ 1 అంటే y3 మైనస్ 1 అంటే y2 dx. ఇప్పుడు ఇందులో y2 ప్లస్ మనకి ఏముంది చూడండి y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y2 ప్లస్ మనకి ఉన్నది ఏముంది 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 dx. అప్పుడు f ఆఫ్ x కామా y అంటే మళ్ళీ 1 ప్లస్ సారీ ఇక్కడ x ప్లస్ y కదా, అది ఇక్కడ అప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి y0 వాల్యూ 1 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y అంటే మనకు ఉన్నది ఏంటి x ప్లస్ y, కాబట్టి x ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 dx. f ఆఫ్ x కామా y అంటే x ప్లస్ y కాబట్టి x ప్లస్ y ప్లస్ 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 dx. అప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇంటిగ్రల్ x0 టు x 1 ప్లస్ x అంటే 2x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 dx. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇందులో మనకి x0 అంటే ఎంత ఉంది 0 టు x 1 ప్లస్ 2x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 6 dx. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ dx అంటే x 0 టు x 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2 0 టు x స్క్వేర్ dx అంటే x క్యూబ్ బై 3 0 టు x ప్లస్ 1 బై 6 x క్యూబ్ ఇంటిగ్రేషన్ x పవర్ 4 బై 4 0 టు x. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 ప్లస్ x 0కి అలాగే 0 2 క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి x క్యూబ్ బై 3 ఆ తర్వాత x పవర్ 4 బై 24. ఇది మనకు వచ్చిన పోలినామియల్. ఇంక ఈ స్టెప్తో క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే పోలినామియల్ ఇప్పటికే బాగా లెంతీగా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనకి y3 వచ్చింది కదా, ఇది y3. ఆ y3 సంబంధించి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎట్ x ఈక్వల్ టు 0.1 y3 ఈక్వల్ టు 1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ అలాగే 0.1 హోల్ క్యూబ్ బై 3 0.1 హోల్ పవర్ 4 బై 24. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఒక వాల్యూ ఫామ్ అవుతుంది అంటే చూడండి. అలాగే నెక్స్ట్ y3 ఈక్వల్ టు ఎక్కడ మళ్ళీ x ఈక్వల్ టు 0.2 దగ్గర 0.2 ఇందులో వేస్తే ఎంత అవుతుంది 1 ప్లస్ 0.2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.2 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 0.2 హోల్ పవర్ 4 బై 24. దీన్ని కూడా సింప్లిఫై చేయండి ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు ఇందులో మనకి వచ్చే y3 వాల్యూస్ ఎంత వచ్చాయంటే 1.1103 అలాగే నెక్స్ట్ 1.2427. ఇవి మనకి రావాల్సిన ఆన్సర్. చూడండి మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఇంకొంచెం ఒకలా వచ్చాయి, అందుకని కదా ఆపేస్తారు మనం. వాళ్ళు ఇంకా కావాలంటే చేయొచ్చు, కాకపోతే పోలినామియల్ బాగా లెంత్ అయిపోతుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది x పవర్ 4 అంటే x పవర్ 5లోకి వెళ్తుంది. అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయిపోతుంది, అందుకని ఇక్కడ క్లోజ్ చేశాను. ఇంతవరకు చేసిన తర్వాత కాకపోతే మీరు మ్యాటర్ రాయొచ్చు. ఇంకా మీరు మ్యాటర్ రాస్తే ఏమవుతుందంటే డస్ y is found as a power series in x, it is clear that the resulting expressions are too big as we proceed to higher approximations
hence the approximate value of y is y3 equal to ఎంత అవుతుంది 1.1103 at x equal to 0.1 అలాగే y3 equal to 1.2427 ఇది at x equal to 0.2 we get a better value by continuing the procedure and getting the subsequent approximations. ఇక్కడ మనకి ఆ రాసిన మ్యాటర్ మీనింగ్ ఏంటంటే y3 వచ్చింది కదా, అంటే ఇక్కడ మనకి y ఎలా వచ్చింది, పవర్ సిరీస్ లో వస్తుంది, అంటే పాలినామియల్ టైప్ లో ఫామ్ అవుతుంది. ఆ పాలినామియల్ టైప్ లో ఫామ్ అయిన తర్వాత మనకి y3 ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఇంకా మీరు కంటిన్యూ చేస్తారని కొద్దిగా y is found as a power series in x, it is clear that the resulting expression are too big. అప్పటికే మనకి ఆ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, కొంచెం పెద్దగా వచ్చింది. as we proceed to higher approximations, hence approximate value of y is. ఒకవేళ ఇంకా కంటిన్యూ చేస్తే ప్రస్తుతానికి మనకు వచ్చిన y3 వచ్చి 0.1 దగ్గర ఇది, 0.2 దగ్గర ఇది. ఒకవేళ ఇంకా మీకు బెటర్గా కావాలి అనుకుంటే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటారు. ఇంకా అప్రాక్సిమేషన్స్ చేద్దాం అనుకుంటే ఏమవుతుంది, ఇప్పటికే ఎక్స్ప్రెషన్ చూడండి కొంచెం బాగా ఎక్కువగా వచ్చింది కదా, ఇంకా పెద్దగా వస్తుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్ ఇంకా సింప్లిఫై చేస్తే చేయొచ్చు. అది మనకు రాసిన మ్యాటర్. కాబట్టి ఇప్పటికే లెంతీగా వస్తుంది కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేస్తాను. కాబట్టి మనకి వచ్చిన వాల్యూస్ ఏంటో రాద్దాం. Therefore, at x equal to 0.1 y వాల్యూ ఏమవుతుంది అంటే 1.110. అలాగే x equal to 0.2 దగ్గర వచ్చే y వాల్యూ ఏంటంటే 1.242. అంటే ఇది y1 y2 y3 అంటే స్టెప్ బై స్టెప్ ఇండికేషన్ మనకి అది. కానీ ఒరిజినల్గా మనకి ఏంటి ఎక్స్కి వచ్చేది y అవుతుంది కాబట్టి 0.1 దగ్గర వచ్చే y వాల్యూ 1.110. అలాగే 0.2 దగ్గర వచ్చే y వాల్యూ 1.242. అక్కడికి మనకి జనరల్గా ఫార్ములా యూస్ చేసి చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంకేంటి, అనలిటికల్ మెథడ్ చేయాలి. ఈ అనలిటికల్ మెథడ్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చేస్తున్నాం కదా, ఆ టైప్ చేయాలి. ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. given dE is dy by dx equal to x plus y. ఇది మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు దీన్ని ఎలా రాస్తారు, dy by dx plus py equal to q టైప్లో రాయొచ్చు. కాబట్టి అప్పుడు y ని పక్కన తీసుకొచ్చేయండి. dy by dx minus y equal to x. dy by dx plus py equal to q కాబట్టి ఆ y ని పక్కన తీసుకొస్తే dy by dx minus y equal to x. ఇది ఎలా ఉంది, విచ్ ఈజ్ లీనియర్ ఇన్ y. అప్పుడు అందులో pq తీసుకోండి. హియర్ p ఈక్వల్ టు -1, q ఈక్వల్ టు x. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే అది dy by dx ఈక్వల్ టు x plus y టైప్లో ఉంది కాబట్టి y ని పక్క తీసుకొస్తే dy by dx minus y ఈక్వల్ టు x. అది మనకి y లో లీనియర్ కింద ఉంది. ఇప్పుడు ఇందులో p అంటే -1, q అంటే x. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేయండి. నౌ if ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx దట్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p వాల్యూ -1 dx దట్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ dx అంటే x కాబట్టి e పవర్ -x. జనరల్ సొల్యూషన్ రాస్తే ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ ఇస్ y into if ఈక్వల్ టు ఇంటిగ్రల్ q into if dx ప్లస్ c దట్ ఇంప్లైస్ y into if అంటే e పవర్ -x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ప్లస్ మనకి ఏముంది dy by dx ప్లస్ py ఈక్వల్ టు q కాబట్టి q అంటే x, if అంటే e పవర్ -x dx ప్లస్ c. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే
ఏమవుతుంది దట్ ఎంప్లాయిస్ y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది యూడివి ఫార్ములా కదా. యూడివి ఫార్ములా కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ కింద రాసుకోండి. అంటే e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ అవుతుంది మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. అందుకని ముందు మైనస్ పెట్టారనుకో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి మళ్ళీ మీకు x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ dx వస్తుంది ప్లస్ c. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు యూడివి ఫార్ములా అప్లై చేస్తే మైనస్ uv కదా x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ఇక్కడ vdu అంటే మనకి ఎంత అవుతుంది e పవర్ మైనస్ ఎక్స్ కి డెరివేటివ్ అవుతుంది. అక్కడ మనకి e పవర్ మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ dx ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ dx ప్లస్ c. ఇక్కడ మైనస్ బయట తీసుకొచ్చేయండి. udv అంటే uv అంటే x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ v అంటే e పవర్ మైనస్ ఎక్స్ dx. ఇప్పుడు ఇందులో e పవర్ మైనస్ ఎక్స్ dx అంటే ఎంత అవుతుంది మనకి e పవర్ మైనస్ ఎక్స్ dx అంటే మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ dx అవుతుంది. ఇక్కడ మనకి udv ఫార్ములా అప్లై చేస్తే uv అంటే x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ dx లేదా పూర్తిగా రాదు కదా ఏమవుతుంది మైనస్ బయట తీసుకొచ్చేయండి. udv ఫార్ములా uv అంటే x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ v ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ du అంటే dx ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ x e పవర్ మైనస్ ఎక్స్ e పవర్ మైనస్ ఎక్స్ కి మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది కదా మైనస్ c మైనస్ ప్లస్ అయిపోయి e పవర్ మైనస్ ఎక్స్ dx ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఇందులో e పవర్ మైనస్ ఎక్స్ బయటికి కామన్ తీసేయండి. e పవర్ మైనస్ ఎక్స్ బయటికి కామన్ తీస్తే మనకి మిగిలిన ఉంటుంది మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ అలాగే మైనస్ ఇంటూ ప్లస్ 1 మైనస్ 1 ఇంకా dx కూడా అవసరం ఉండదు ఇంటిగ్రేషన్ కదా. e పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఆ బయట ఉన్న మైనస్ ఇక్కడ మనకి ఫార్ములా వచ్చిన మైనస్ ఇంటూ అయిపోయి ప్లస్ అయిపోతాయి. అంటే మైనస్ x e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c y ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీయండి. కామన్ తీస్తే మైనస్ ఎక్స్ ఈ మైనస్ తో మల్టిప్లై అయితే మైనస్ 1 ప్లస్ c. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఏం చేస్తారంటే e పవర్ x తో మల్టిప్లై చేయండి. e పవర్ x తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది y ఈక్వల్ టు మైనస్ x మైనస్ 1 ప్లస్ c. కాబట్టి మనకి e పవర్ మైనస్ x క్యాన్సల్ తో c పవర్ x తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది y ఈక్వల్ టు మైనస్ x మైనస్ 1 ప్లస్ c ఇంటూ e పవర్ x. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. get x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 1 అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది y ఈక్వల్ టు 1 ఈక్వల్ టు x ప్లస్ 0 మైనస్ 0 మైనస్ 1 ప్లస్ c ఇంటూ e పవర్ 0. అప్పుడు ఎంత అవుతుంది 1 ఈ మైనస్ 1 పక్క తీసుకొచ్చాను 1 ప్లస్ 1 అంటే 2 ఈక్వల్ టు c ఇంటూ e పవర్ 0 అంటే 1 కాబట్టి c ఈక్వల్ టు 2. ఇది మనకి ఈక్వేషన్ 1 అనుకోండి. అందులో మనకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ లీనియర్ లో మార్చుకోండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశారు. జనరల్ సొల్యూషన్ వచ్చి y ఇంటూ f ఈక్వల్ టు q ఇంటూ f dx ప్లస్ c. దీన్ని ఏం చేస్తారు udv కింద అడ్జస్ట్ చేస్తాం. ఆ తర్వాత uv మైనస్ ఇక్కడ vdu ఫార్ములా వేస్తాం. చేసిన తర్వాత మనకి మొత్తాన్ని e పవర్ x తో మల్టిప్లై చేసి ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా x0 y1 చేస్తే c ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఆ c వాల్యూని 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫ్రమ్ 1 ఎంత అవుతుంది y ఈక్వల్ టు మైనస్ x మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ e పవర్ x. ఇప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. get x ఈక్వల్ టు 0.1 y ఈక్వల్ టు x ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను మైనస్ 0.1 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ e పవర్ 0.1 వాల్యూ ఎంత వస్తుందో చూడండి. సేమ్ అలాగే x ఈక్వల్ టు 0.2 దగ్గర కూడా y ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ x మైనస్ 1 కదా అంటే మైనస్ 0.2 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ e పవర్ 0.2. సింప్లిఫై చేయండి ఎంత వచ్చాయో చూడండి. వీటికి ఎంత వస్తుందంటే 1.1104 1.2428 వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తారంటే కంపారిజన్ బిట్వీన్ న్యూమరికల్ అండ్ అనలిటికల్ వాల్యూస్ అని చెప్పి చిన్న టేబుల్ వేస్తారు. x వాల్యూస్ y వాల్యూస్ మనకు ఫార్ములాతో చేసినప్పుడు వచ్చిన y వాల్యూస్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ అనలిటికల్ చేసినప్పుడు వచ్చిన y వాల్యూస్ తీసుకుంటారు. టేబుల్ వేద్దాం నెక్స్ట్ వరకు నోట్ చేస్తాం.